నమస్తే సార్. నమస్తే. సార్, కూటమి ప్రభుత్వం వచ్చాక పరిపాలన ఎలా జరుగుతుంది? అది గొప్పలుగా చెప్పుకోవటం, ఒక పబ్లిసిటీ యాడ్, కంపెనీలకి యాడ్ ఇస్తారు చూసారా, ఆ కంపెనీలు యాడ్ మాదిరిగా ఉంది. సార్, వచ్చిన ఏడాదిన్నరలోనే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామంటున్నారు కదా, అమలు చేశారా? ఏం అమలు చేశారమ్మా? ఒక పథకం అమలు చేశారు, మిగతా పథకాలన్నీ గాలిలో పెట్టారు. సార్, గ్యాస్ బండ్లు ఇస్తా అన్నారు, ఇచ్చారా? ఎక్కడొచ్చినాయి అమ్మా అందరికి? అది కూడా విడతల వారీగా అంటున్నారు, 3 నెలలకు ఒకసారి అంటున్నారు. ఇంతవరకు ఒకసారి లేదు, అమలు చేసింది లేదు, గ్రామాల్లోకి వచ్చింది లేదు. సార్, ఆయన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యారంగం ఎలా ఉంది సార్? ఇంకా విద్యారంగానికి ఇంకెప్పుడు ఎక్కడ సీజన్ రాలేదు. ఏంటంటే పాత బకాయిలు వాళ్ళ మీద నెడుతున్నారు, కొత్తగా ఇచ్చేద్దామో మాది అంటున్నారు, కొత్తగా ఇచ్చేద్దాం మాది అంటున్నారు, పాత బకాయిలు వాళ్ళు అంటున్నారు. ఆ విధానం మీద తెలియక ఇటు స్టూడెంట్స్ సర్టిఫికెట్ లేక అల్లాడిపోతున్నారు. సార్, సంపద సృష్టిస్తాను అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు, సృష్టించారంటారా? అప్పుడే ఎక్కడ సంపద సృష్టించేది చూడాలేదు. వెళ్ళొచ్చారు కదా, ఎన్ని కంపెనీలు వస్తాయో ఏంటో చూడాలి. తెల్లారేటప్పటికి వచ్చేస్తాయి, వీళ్ళు రాగానే వీళ్ళు వెనకమాల పడి వచ్చేస్తానికి ఇదే ఏంటి? ఈ ఆంధ్ర రాష్ట్రం ఎవరు వస్తారమ్మా? ఏ కంపెనీలు పెడతారు? ఆంధ్ర రాష్ట్రం అప్పుల పాలైపోయింది, నేను వచ్చి బాగు చేస్తాను, అభివృద్ధి చేస్తాను అంటున్నాడు కదా, చేస్తారంటారా? అమ్మ ఎలక్షన్లకు ముందు తెలియదు అప్పులు ఉన్నాయని, ఎన్ని లక్షల అప్పులు ఉన్నాయని తెలియదు అంతకుముందు. ఎలక్షన్ ముందు ఆ ముందు ఆలోచించుకోవాలి. అది నువ్వు సీనియర్వి, పాత గతంలో ఎంత అప్పులు ఉన్నాయో నీకు తెలుసు. ఆ అప్పులన్నీ ఏం చేయాలి, ఎట్ట చేయాలని ఆలోచన ఉండే వాగ్దానాలు చేయాలి. 40 సంవత్సరాల అనుభవం అంటున్నారు కదా, ఆయన అనుభవంలో ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేశారంటారా? ఆ అనుభవం ఏమైంది ఇక్కడ? నువ్వు చెప్పిన అబద్ధాల కింద తెలిపోతుంది. ఎందుకు నీ అనుభవం ఎక్కడ ఇచ్చిందంటే ఇప్పుడు అబద్ధాల కింద తేలిపోతుంది. నువ్వు చేయలేని అంటున్నావు, అప్పులు అంటున్నావు, అది అంటున్నావు. ఈ అప్పులన్నీ గతంలో ఉండేక ఇప్పుడు వీళ్ళు కొత్తగా సృష్టించింది కాదు కదా. గత అప్పులు నువ్వు ఎలక్షన్లు కూడా చెప్పావు, 16 లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్ళాడు అది ఇదని ఎన్నికలకు ముందు చెప్పావు. మరి ఆ రోజున ఆలోచించుకోవాలిగా ఈ వాగ్దానాలు ఇవన్నీ. సార్, మన ధనిక సీఎం ఎవరంటారు? దానికి సీఎం ఆ ర్యాంకులు ఉన్నాయి కమ్మా, ఆ ర్యాంకులను బట్టి చూడాలి.